విజయవాడలోని అంబేద్కర్ మహాశిల్పం పైన ప్రభుత్వం కక్షగట్టింది. అంబేద్కర్ మాన్యుమెంటల్ పై వైఎస్ జగన్ పేరు తొలగించారు. అంబేద్కర్ మహాశిల్పం వద్ద లైట్లు తొలగించి టీడీపీ నేతల దుశ్చర్యకు పాల్పడ్డారు. మహాశిల్పాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్ పేరు తొలగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ మనకి ఫోన్ లైన్ లో డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, విజయవాడలో ఉన్నటువంటి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ బిఆర్ అంబేద్కర్ శిల్పం పైన కూడా ప్రభుత్వం దుశ్చర్యకు పాల్పడింది. మహాశిల్పానికి సంబంధించి ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో ఆ అంబేద్కర్ మహాశిల్పం ఆవిష్కర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి పేరుంటుంది. దాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ముఖ్యంగా ఏపీఐఏసీ అధికారుల ద్వారా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేయించి ఇందుకోసం కొంతమంది కూలీలు కూడా పురమాయించి వాళ్ళ ద్వారా ఈ అంబేద్కర్ విగ్రహం మహాశిల్పం దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును ఉద్దేశపూర్వకంగా తొలగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ మహాశిల్పాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ మహాశిల్పాన్ని ఆవిష్కరించారు. దీనికి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా నామకరణం చేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటుగా దాని మొత్తం ఆ కిందన ఏర్పాటు చేసినటువంటి మ్యూజియం తో కలిపి సుమారుగా 206 అడుగుల ఎత్తులో దీన్ని రూపొందించారు. సో 2020లో శంకుస్థాపన చేసినటువంటి ఈ అంబేద్కర్ మాన్యుమెంటల్ ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 2020 అంటే ఈ ఏడాది జనవరి 19న దీన్ని ప్రారంభోత్సవం చేశారు. ఆ ప్రారంభోత్సవం సందర్భంగా అంబేద్కర్ మహాశిల్పం ఆవిష్కర్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఆ నామకరణం చేశారు. చేసినటువంటి ఆ పేరు ఏదైతే ఉందో ఆ స్టాచ్యూ తగినటువంటి పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కక్షతో ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ని ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాకూడదు. ఈ స్టాచ్యూని చూసినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తున్నారు. ఆ అంబేద్కర్ ని అత్యద్భుతంగా గౌరవించారన్నటువంటి అభిప్రాయం ఏర్పడుతుందన్న ఒక రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాత్రి వేళ ఈ రోజు అక్కడ మొత్తం కరెంటు తీసేసి చీకటి వాతావరణాన్ని సృష్టించి అక్కడ ఉన్నటువంటి కూలీలు ఏపీఐఏసీ అధికారులు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసి కూలీలను పంపి మరి ఈ పేరు తొలగించారు. సుమారుగా 268 కోట్ల రూపాయలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ని చేపట్టింది. అక్కడ అంబేద్కర్ జీవిత విశేషాలన్నింటినీ కూడా ఆవిష్కరించేలాగా ఇతర ఏ ప్రాంతంలో లేనటువంటి అంబేద్కర్ మాన్యుమెంటల్ ని ఏర్పాటు చేసింది. దానిపైన కూడా కక్ష కట్టి దానిపైన కూడా రాజకీయ దురుద్దేశం. ఇప్పటి వరకు అంబేద్కర్ మాన్యుమెంటల్ ని ఈ మహాశిల్పాన్ని తెలుగుదేశం పార్టీకి అధినేత చంద్రబాబు నాయుడు గాని, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గాని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాని ఎవరు కూడా కనీసం తాకలేదు, కనీసం నివాళులు అర్పించలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ రోజు కూడా అక్కడ నివాళులు అర్పించేటువంటి ప్రయత్నం కూడా తెలియదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు కూడా విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా అంబేద్కర్ మాన్యుమెంటల్ ని సందర్శించి అంబేద్కర్ జీవిత విశేషాలని తెలుసుకుంటున్నటువంటి సందర్భం ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ కీర్తి మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించినటువంటి మాన్యుమెంటల్ ని ప్రశంసిస్తున్నారన్నటువంటి సమాచారంతో ఒక రాజకీయ దురుద్దేశంతో కక్షపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఏసీ ద్వారా ప్రత్యేకించి ఆదేశాలు ఇచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి పేరును పూర్తిగా తొలగించాలని అక్కడ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ప్రత్యేకంగా కూలీలు నియమించి అంబేద్కర్ విగ్రహం పైకి పంపించి ఆ కూలీల చేత ఆ పేరన్నింటినీ కూడా కొట్టివేయించినటువంటి సంఘటన చోటు చేసుకుని దీనిపైన అంబేద్కరిస్టులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. చంద్రబాబు గతంలో ఎక్కడ కూడా అంబేద్కర్ ని ఈ స్థాయిలో గౌరవించినటువంటి దాఖలాలు లేవు. రాజధానిలో అంబేద్కర్ విగ్రహం పెడతామని కూడా పెట్టలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం అంబేద్కర్ మాన్యుమెంటల్ ని ఏర్పాటు చేస్తే దానిపైన కూడా ఇటువంటి కక్షపూర్తి వైఖరి సమంజసం కాదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. థాంక్యూ సతీష్.